జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి గారు దాడి జరిగింది. ఇది పక్కా కుట్రతో జరిగినటువంటి దాడి అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు. పోలీస్ అంతా ఏమైంది? ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా? మీకు కాన్ రాలేదా? ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు? రాళ్ల దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది? ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని? దాన్ని ఎక్కడ పెట్టారు? ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. తక్షణమే భద్రతా వైఫల్యం కింద డీజీ గారిని, సిపిని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి, ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలుంటే మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం. వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పం. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? రాయి ఎటు నుంచి, ఏ వైపు నుంచి వచ్చింది? ఏదంటే బిల్డింగుల మీద నుంచి వేశారా, కింద నుంచి వేశారా? ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నా మీద 41 కేసులు పెట్టారు. నాలాంటి బకరాగాన్ని ఎవనోకుండా చూసి వీడే రాళ్ళు వేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపశువుని చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టం అవుతూ ఉంది. అంటే సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవడు రాయేపించినాడు? మీరేపించినోడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా? ఇంకొక వెర్షన్ ఏమంటున్నారు, గాయమైన తర్వాత 3 గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు? 3 గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు? అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది. ఇది ఏది నిజం? ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. వీటిలన్నిటికీ కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి. ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి. నేను శుభ్రంగా ఉన్నాను, నేను సేఫ్గా ఉన్నాను, కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది, ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా. అది చిన్న గాయమైనప్పుడే నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి, అక్కడ బొప్పు కట్టాలి. ఊరిని గీతే తగులుతుందా? బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామాలాగా ఉంది. కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది. రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా? 3 విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది. అది 3 ముఖాలుగా ఉంది. ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు. నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వరలోనే నీ నోరు మూటరుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Like, share and subscribe to Rajaniti channel.